నటి పూనం కౌర్ సంచలన ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. త్రివిక్రమ్ పై గతంలో ఫిర్యాదు చేసినా తనకు ఎవరూ సహకరించలేదని, ఆ విషయంలో రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని సినీ పెద్దలను కోరుతున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పూనం కౌర్ విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి పూనం కౌర్ సంచలన ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. త్రివిక్రమ్ పై గతంలో ఫిర్యాదు చేసినా తనకు ఎవరూ సహకరించలేదని, ఆ విషయంలో రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని సినీ పెద్దలను కోరుతున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పూనం కౌర్ విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక పూనం కౌర్ చేస్తున్న సంచలన ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ టార్గెట్ గా కూడా గతంలో చాలా కొన్ని సంచలన ట్వీట్స్ వేయడం జరిగింది. ఈ రోజు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కూడా ఇండస్ట్రీ పెద్దలు విచారించాలి అని చెప్పేసి కూడా అంటే జరుగుతున్న వివాదం అనేది జానీ మాస్టర్ వివాదం అనేది 2 రోజులుగా కూడా తీవ్ర సంచలనాలు రేపింది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ అంతా కూడా కమిటీ ఏర్పాటు చేయడం, వీటన్నిటి మీద కూడా ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలోనే త్రివిక్రమ్ టార్గెట్ గా చేసుకుని పూనం కౌర్ ఇతను కూడా విచారించాలి అనే కోణంలో కూడా సంచలన ట్వీట్ వేయడం జరిగింది. అయితే గతంలో ఈ విషయానికి సంబంధించి తాను పరిశ్రమ పెద్దలకు కంప్లైంట్ చేసినప్పుడు పెద్దగా పట్టించుకోని క్రమంలో తాను రాజకీయంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, పట్టించుకుంటే తనతో పాటు చాలా మంది కూడా సేఫ్ అయ్యేవారు అనే కోణంలో కూడా ఈ ట్వీట్ యొక్క ఉద్దేశం వచ్చేలాగా కూడా వేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఉదయమే జానీ మాస్టర్ కి సంబంధించి చిత్ర పరిశ్రమ ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక కమిటీకి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఛాంబర్ పెద్దలందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో తాజాగా ఇదే క్రమంలో దీనికి కంటిన్యూగా పూనం కౌర్ తనకు కూడా ఒక అన్యాయం జరిగింది, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కూడా విచారించాలని చెప్పేసి ట్వీట్ వేసిన మీదట సో ఇప్పుడు దీన్ని ఒకవేళ ఆమె కంప్లైంట్ చేస్తే తీసుకుంటారా లేదా అనే కోణంలో కూడా విపరీతం చర్చ జరుగుతున్నది. సో ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ వీళ్ళని పొలిటికల్ గా కానీ రకరకాల కోణాల్లో టార్గెట్ చేస్తూ వీళ్ళ ద్వారా తనకు అన్యాయం జరిగిందనే కోణంలో గతంలో కూడా కొన్ని ట్వీట్స్ వేయడం జరిగింది. మరొకసారి ఇప్పుడు జరుగుతున్న వివాదానికి కొనసాగింపుగా అన్నట్టు తనకి అన్యాయం జరిగిందనే కోణంలో వేసిన నేపథ్యంలో ఈ పూనం కౌర్ యొక్క విషయం అనేది చాలా తీవ్రమైన చర్చకు దారితీసి చూడాలి. ఇండస్ట్రీ పెద్దలు కనుక ఆమె కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు త్రివిక్రమ్ విచారిస్తారా లేదా అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికర చర్చ అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సుజన్.